హై స్టూడెంట్స్, దీనిలో ఒక డెరివేషన్ డిస్కస్ చేసుకుందాము. డిశ్చార్జ్ త్రూ ఓపెన్ ఛానల్ బై చేస్ ఫార్ములా. ఇక్కడ మనకు ఒక సెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి మనం డిరైవ్ చేస్తాము. ఇక్కడ ఇది 1 అండ్ ఇది 2 సో ఈ సెక్షన్ ద్వారా మనం డిరైవ్ చేయడం జరుగుతుంది. ఇది డేటమ్ లైన్ అండి, ఇది డేటమ్ లైన్ అండ్ ఇది లెంత్, ఇది స్లోప్ అన్నమాట. సో వాటర్ అనేది ఫ్లో అవ్వాలి కదా, ఫ్లో అవ్వాలి అని అంటే దానికి స్లోప్ అనేది మెయింటైన్ చేయాలి కదా, అది. ఇది సెంటర్ పాయింట్ ఫ్లో, ఈ మొత్తం సెక్షన్కి ఇది సెంటర్ పాయింట్. ద వెయిట్ అనేది అంటే వాటర్ యొక్క వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇది ఐ అనేది ఏంటంటే స్లోప్ ఆఫ్ ద బెడ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం వేరియబుల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది కదా. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది ఛానల్, ఏ అంటే ఏరియా ఆఫ్ ది ఫ్లో, ఐ అంటే స్లోప్ ఆఫ్ ద బెడ్, వి అంటే మీన్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్, పి అంటే వెట్టెడ్ పెరిమీటర్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్, ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ పై యూనిట్ వాల్యూమ్ పై యూనిట్ ఏరియా. ఇక్కడ చూసినట్లయితే ముందు ఈ ఫిగర్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఐ అనేది స్లోప్ ఆఫ్ ద బెడ్ అని చెప్పడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇది స్లోప్ కదండి, అంటే ఇది సర్ఫేస్ ఏరియా, అవునా. ఇది డేటమ్ లైన్ కదా, ఇది అంటే స్లోపు సమ్ యాంగిల్ మెయింటైన్ చేస్తుంది అన్నమాట, అంతే కదా. యాంగిల్ మెయింటైన్ చేస్తూ మనకి ఈ లైన్కి ఇది స్లోపు మెయింటైన్ చేస్తూ ఉంది. అందుకని ఇక్కడ మన యాంగిల్ ఐ కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఇది వెయిట్ డబ్ల్యూ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా తీసుకున్నమే అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ టీటా, ఇది యాంగిల్ టీటా తీసుకున్నాం. ఇదేంటి డబ్ల్యూ, ఆర్ మనం ఇక్కడ డబ్ల్యూ ఉంది కనుక డబ్ల్యూ అని తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆపోజిట్ ఇది అంటే యాంగిల్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది ఏమవుతుంది, సైన్ అవుతుంది, అవునా. ఇది కాస్, ఇది సైన్. సో దీన్ని ఎట్లా మనం డిఫైన్ చేస్తాం అంటే ఈ 2 సైడ్స్ని మనం వాల్యూ కనుక్కోవాలి అని అంటే ఏం చేస్తాము, డబ్ల్యూ సైన్ టీటా అని తీసుకుంటాం. ఈ వాల్యూ అంటే ఈ టీటాకి ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉందో దాని వాల్యూ డబ్ల్యూ సైన్ టీటా కింద తీసుకుంటాం. దీని ఎడ్జసెంట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని డబ్ల్యూ కాస్ టీటా కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకుంటాం కదా. అలాగే ఇక్కడ మనం తీసుకున్నది డబ్ల్యూ సైన్ ఐ కింద తీసుకున్నాం. అంటే ఇక్కడున్న వేరియబుల్స్ ప్రకారంగా మనం ఆ విధంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ ద వాటర్ బిట్వీన్ సెక్షన్ 1 and 2. డబ్ల్యూ అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద వాటర్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్. మనం ఏం చేస్తున్నాం, టోటల్ వెయిట్ ఆఫ్ ద వాటర్ కంప్లీట్గా క్యాపిటల్ డబ్ల్యూ కింద తీసుకున్నాం. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము, వెయిట్ ఆఫ్ ద వాటర్ కావాలి అని అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద వాటర్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ తెలిసినట్లయితే మనకి కంప్లీట్గా వెయిట్ ఆఫ్ ద వాటర్ మనకు తెలిసిపోతుంది అన్నమాట. స్పెసిఫిక్ వెయిట్ అంటే స్మాల్ డబ్ల్యూ కింద తీసుకుంటాం. సో వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా ఇంటూ లెంతే కదా. సో ఇది ఏ టైప్ ఆఫ్ సెక్షన్ హెడ్ కింద మనం తీసుకుంటున్నామో దాని యొక్క ఏరియా మనం తీసుకుంటాము. ఓకేనా. ఆ సెక్షన్ షేప్ని బట్టి కూడా ఏరియా డిపెండ్ అయి ఉండాలి. సర్క్యులర్ సెక్షనా, ట్రెపిజాయిడలా, లేకపోతే రెక్టాంగులరా, సో దాన్ని బట్టి ఏరియా డిపెండ్ అవుతుంది కనుక సో వాల్యూమ్ని ఏరియా ఇంటూ లెంత్ కింద తీసుకుంటాం. సో కాంపోనెంట్ ఆఫ్ ద వాటర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో. సో ది వాటర్ కాంపోనెంట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది కదా. సో
దాన్ని ఎలా తీసుకుంటాము అంటే డబ్ల్యూ సైన్ ఐ కింద తీసుకుంటాం. సో అక్కడ మనం నోట్ చేసుకున్నదే అది. సో ఇక్కడ చూసినట్లయితే డబ్ల్యూ అనేది ఏంటి, క్యాపిటల్ డబ్ల్యూ అంటే వెయిట్ మనం తీసుకుంటున్నాం కదా, దాన్ని ఎలా డిఫైన్ చేసుకున్నాము, స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ కింద తీసుకున్నాం కదా, అది ఈ ఈక్వేషన్లో మనం ఈ క్యాపిటల్ డబ్ల్యూ ప్లేస్లో మనం వేస్తే అది ఈక్వేషన్ 1 కింద నోట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫ్రిక్షనల్ లాసెస్ కూడా ఉంటాయి. ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే మూవింగ్ బాడీకి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడు సైన్స్ కూడా డిఫరెంట్ వస్తుంది, మూవింగ్ దాని ఆపోజిట్ కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఏం తీసుకుంటాం, స్మాల్ ఎఫ్ ఇంటూ సర్ఫేస్ ఏరియా ఇంటూ వెలాసిటీ, అంటే వెలాసిటీ టు ద పవర్ ఆఫ్ n తీసుకున్నాం. ఇక్కడ n అనేది ఎక్స్పెరిమెంటల్గా చూసుకున్నట్లయితే దాని వాల్యూ 2 కింద ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ అండ్ సర్ఫేస్ ఏరియా అంటే p ఇంటూ ఎల్. p అంటే ఏంటి, పెరిమీటర్, ఇక్కడ నోట్ చేసాం కదా పెరిమీటర్. అలాగే ఎల్ అంటే లెంత్. సో ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ ద మోషన్ ఏంటంటే ఎఫ్ ఇంటూ పి ఇంటూ ఎల్ ఇంటూ వి స్క్వేర్. సో ఇక్కడ మనం ఇక్కడ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ మనం నోట్ చేసాం కదా, ఎఫ్ ఇంటూ సర్ఫేస్ ఏరియా. సో ఆ ప్లేస్లో మనం ఈ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ప్లేస్, ఇదిగోండి సర్ఫేస్ ఏరియా ప్లేస్లో ఇది మనం ప్లేస్ చేసామన్నమాట. అందుకునే ఈ ఫార్ములా ఇలా అయ్యింది. నెక్స్ట్ ద ఫోర్సెస్, ఏవైతే ఫోర్సెస్ ఆ వాటర్ బాడీ మీద ఆ సెక్షన్లో ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయంటే అక్కడ కాంపోనెంట్ ఆఫ్ ద వెయిట్ ఆటోమేటిక్గా ఆ వాటర్ వెయిట్ ఉంటుంది కాబట్టి అది, అలాగే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్, అలాగే ప్రెషర్ ఉంటుంది, అవును కదా, ప్రెషర్ ఉంటుంది, అలాగే వెలాసిటీ, ఇవి కూడా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనం ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా పెట్టుకున్నాం, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ఒక సెక్షన్ తీసుకున్నాం కదా, 1 and 2 సెక్షన్ తీసుకున్నాం, దానిలో ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో ప్రెషర్, సో ఇక్కడ మన కాన్స్టెంట్గా ఉన్నప్పుడు 1 సెక్షన్ దగ్గర తీసుకున్నది, అలాగే అక్కడ ప్రెషరు వెలాసిటీ ఇది తీసుకున్నది, అలాగే 2 సెక్షన్ దగ్గర తీసుకున్నది, రెండు ఈక్వేట్ చేసినప్పుడు ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. సో మిగిలినది ఏదైతే ఉందో దాన్ని మనం ఈక్వేట్ చేయాలి, అంటే మిగిలిన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అలాగే మిగిలిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఈక్వేట్ చేయడం జరుగుతుంది. సో ఈక్వేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈక్వేషన్ 1, 2 తీసుకుంటాం. ఈక్వేషన్ 1లో ఏముంది, ఇది కాంపోనెంట్ ఆఫ్ ద W along the direction of the flow ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఉంది కదా, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1 కదా. ఈ రెండు ఈక్వేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ సింబల్కి వస్తుంది. సో ఇది యువతలు తీసుకొచ్చేస్తే మైనస్ వాల్యూ వస్తుందిగా. సో దీని మైనస్ సింబల్ పోవడానికి దీన్ని ఈక్వల్ టు అవతలకి, అంటే రైట్ సైడ్కి మనం పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి వి తప్పించి మిగతా వేరియబుల్స్ అన్నీ కూడా అంటే న్యూమరేటర్ దగ్గర తీసుకొస్తే మనకేమవుతుంది, ఈ వాల్యూస్ క్యాన్సిలేషన్ జరిగి, అంటే ఎల్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయ్యి మిగతా దానికి ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా, అంటే ఈ వి, ఇక్కడ వి అండి, అంటే ఈ వి స్క్వేర్ కాస్త అవతలకి వెళ్తే స్క్వేర్ రూట్ కింద చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ డైరెక్ట్గా V2 వేసేసాను నేను, వి కింద కరెక్ట్ చేసుకోండి. సో ఇలా జరిగినప్పుడు ఇక్కడ ఏరియా బై పెరిమీటర్ అంటే దాన్ని మనం మీన్ డెప్త్ కింద తీసుకుంటామండి, లేదా హైడ్రాలిక్ రేడియస్ కింద కూడా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే √W/F ఈక్వల్ టు కాన్స్టెంట్ కింద తీసుకుంటాం, దీనే చేజ్ కాన్స్టెంట్ అని అంటాం. నెక్స్ట్ ఈ వాల్యూస్ని కాస్త మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈక్వేషన్ 3లో, అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకేమొస్తుంది, V = C √M sin I. I అంటే మనకు తెలుసు స్లోప్ అని చెప్పేసి, M అంటే ఏంటండి, ఇక్కడ పైన మెన్షన్ చేసాం కదా,
చూడండి. ఇది మీన్ డెప్త్ అని అది. నెక్స్ట్ సి అంటే కాన్స్టెంట్ వాల్యూ. మనకి ప్రాబ్లమ్స్లో కూడా కాన్స్టెంట్ వాల్యూ అనేది వాడు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎగ్జామ్స్లో ఇచ్చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదండి. అయితే మన స్లోప్ అనేది స్మాల్ వాల్యూ కింద తీసుకున్నట్లయితే ఇది సిమిలర్ టు tan i కింద మనం తీసుకుంటాం. అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. డిశ్చార్జ్ తీసుకున్నట్లయితే డిశ్చార్జ్ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ. సో దాన్ని a ఇంటూ v కింద తీసుకుంటాము. ఇక్కడ v ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కనుక ఈ v అనేది దీని ప్లేస్లో పెట్టినట్టయితే, అంటే ఇక్కడ ఇచ్చిన ఫార్ములాలో ఇన్సర్ట్ చేసినట్లయితే మనకు డిశ్చార్జ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి దీని మీద బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కూడా అయితే చేస్ కాన్స్టెంట్ అన్న అడగచ్చు, లేదా డిశ్చార్జ్ అన్న అడగచ్చు, లేదా వెలాసిటీ అడగచ్చు, లేదా వెయిట్ అడగచ్చు. ఇలా డిఫరెంట్ అడగచ్చు. డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఇచ్చి దాన్ని డిఫైన్ చేస్తూ ఇవి అడగచ్చు. ఈ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ డెరివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.